అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణ కేంద్రంలో రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం ప్రజావేదికలో సీఎం రిలీఫ్ ఫండ్ 7,10,000 రూపాయల చెక్కులను బాధితులకు ఎమ్మెల్యే అందజేశారు. మీడియా సమావేశంలో మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండి ఒక కంపెనీ కానీ ఒక ప్రాజెక్టు కానీ తెచ్చిందా, కనీసం యువతకు ఉద్యోగ ఉపాధినైనా కల్పించిందా అంటూ మాజీ సీఎం జగన్పై ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన 5 నెలల్లోనే కేంద్రం పెద్దలతో మాట్లాడి రాష్ట్రానికి రావాల్సిన నిధులను సీఎం చంద్రబాబు నాయుడు తెచ్చారని హర్షం వ్యక్తం చేశారు. మరోవైపు మంత్రి నారా లోకేష్ రాష్ట్రానికి కంపెనీలను తెచ్చి యువతకు ఉద్యోగ ఉపాధి కల్పిస్తున్నారని సంతోషాన్ని వ్యక్తం చేశారు. జీడిపల్లి రిజర్వాయర్ నుండి కుందుర్పి బ్రాంచ్ కెనాల్ను, భైరవాణి తిప్ప ప్రాజెక్టును రెండింటినీ 2.5 ఏళ్లలో పూర్తి చేసి నియోజకవర్గ ప్రజలు, రైతుల కళ్లల్లో ఆనందం చూడడమే తమ ఏకైక లక్ష్యమన్నారు. కళ్యాణదుర్గం నియోజకవర్గం వెనుకబడిన ప్రాంతం. మున్సిపాలిటీకి నియోజకవర్గ వ్యాప్తంగా అభివృద్ధి పనుల కోసం సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్లను కలిసి వినతిపత్రాలు అందజేసినట్లు వారు తెలియజేశారు. అందుకు వారు సానుకూలంగా స్పందించి నిధులను త్వరలోనే మంజూరు చేస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. కళ్యాణదుర్గం నియోజకవర్గ వ్యాప్తంగా యువత ఉద్యోగ ఉపాధిని కల్పించేందుకు డిసెంబర్ 13, 14వ తేదీలలో పలు కంపెనీలతో జాబ్ మేళా నిర్వహించి యువతకు ఉద్యోగ ఉపాధి కల్పన ధ్యేయంగా ముందుకు సాగుతున్నట్లు ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు తెలియజేశారు. ఉండగలుగుతాం. ఇప్పుడు మీ ముందే 15 మందికి చెక్కులు కూడా అందజేస్తాం. ఏదేమైనా కూడా రాబోయే కాలంలో మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలి. అవినీతి పైన, జగన్ అవినీతి పైన అమెరికాలో కూడా వచ్చింది, భారీగా వచ్చింది. అంటే ఏదైతే ఆదాని ఉన్నాడో ఆదాని ద్వారా ఇతను లంచం ఇచ్చి ఆదానికి మన పవర్కి ఏదైతే మనం కరెంటు ఛార్జీల్లో అవసరం ఉంటుందో ఎక్కువ రేటు కొనడానికి ఈయనకి డబ్బులు లంచం తీసుకొని ఆదాని వాళ్ళతో డబ్బులు తీసుకొని ఈ విధంగా చేయడం జరిగింది. అంటే అమెరికా స్థాయి ఇదంతా కూడా అవినీతికి పోయిందంటే జగన్ ఎంత అవినీతిలో ఉన్నాడో మనం అందరూ కూడా ఆలోచన చేసుకోవాలి. భైరవాణి ప్రాజెక్టుకు సంబంధించి కూడా చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో ప్రకటన నిజంగా చాలా సంతోషాన్ని ఇచ్చింది, ఒక ఉత్సాహం వచ్చింది. ఎందుకంటే ఇక్కడ ప్రజలు ఒకటే అడిగారు ఎన్నికల సమయంలో, మేము కూడా అదే చెప్పాం. ఏదేమైనా కూడా 2.5 సంవత్సరంలో భైరవాణి ప్రాజెక్టు పూర్తి చేసి నీళ్ళు ఇస్తామని చెప్పాం. మొన్ననే ఇప్పుడు మనకి 5 నెలలు పూర్తి చేసుకొని 6వ నెలలో నడుస్తున్నాం. ఏదేమైనా కూడా రాబోయే కాలంలో 2 సంవత్సరాలు అయితే ఖచ్చితంగా మనం ఈ భైరవాణి ప్రాజెక్టుని పూర్తి చేసే బాధ్యత ఖచ్చితంగా తీసుకుంటాం. మేము చంద్రబాబు నాయుడు గారు, అలాగే నారా లోకేష్ గారు, మన నిమ్మల రామానాయుడు గారు, అలాగే మన ఫైనాన్స్ మినిస్టర్ అయిన పయ్యావుల కేశవ్ గారు, వీళ్ళందరి సహకారంతో మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవడానికి కృషి చేద్దాం ఖచ్చితంగా. ఎందుకంటే వాళ్ళకు కూడా తెలుసు, కేశవ్ గారికి కూడా ఈ ప్రాంతం ఏ రకంగా ఇబ్బందుల్లో ఉందనేది ఆయనకు కూడా బాగా తెలుసు. ఎందుకంటే ఈ నీళ్లు తేవాల్సింది కూడా మనం